అక్కడ ఊరు చెరువైంది. చెరువుకు పడిన గండి జల ప్రళయంలా మారింది. ఆనుకుని ఉన్న ఊరు వాడలను ముంచెత్తింది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘోర కల్కిలో వందలాది మూగజీవాలు నీళ్లలో కొట్టుకుపోయాయి. కొన్ని కట్టు తెంచుకోలేక వరద ఉధృతికి నీటిలో మునిగి చనిపోయాయి. చెరువు తెగింది. ఉదయం కావడంతో ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గండం నుంచి గట్టెక్కారు. అయితే ఊరంతా మునిగి ఇళ్లన్నీ బురదలో నిండిపోయాయి. ఎన్నో విలువైన వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని కేబీపురం మండలం ఒల్లూరులోని రాయల చెరువు దాని పరిధిలోని గ్రామాలను ముంచెత్తి కాలంగి నదిలో కలిసిపోయింది. ఇక దీనిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఒల్లూరు రాయల చెరువుకు పడిన గండితో కళత్తూరు దళితవాడ నిండా మునిగింది. 10 అడుగుల ఎత్తు నుంచి ఊరిలోకి నీరు వచ్చేయడంతో వాడలోని పశువులు పెద్ద సంఖ్యలో మరణించాయి. వరద ఉదయం సమయంలో రావడంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకున్నారు. ఊరిలోని జనాలంతా మిద్దెలపైకి ఎక్కి బతుకు జీవుడా అనుకున్నారు. నీరు కాలంగి నదిలోకి వెళ్లే వరకు 2 గంటల పాటు ఊరంతా ప్రజల ఆర్తనాదాలతో మారుమోగిపోయింది. జల ప్రళయంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తిరుపతి జిల్లా కేవీపురం మండలంలో ఒల్లూరు రాయల చెరువుకు గండి పడడంతో పెద్ద ఎత్తున దిగునున్నటువంటి పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. దిగునున్నటువంటి గ్రామాల్లో కలత్తూరు హరిజనవాడ గ్రామం అయితే మొత్తం పెద్ద ఎత్తున మునిగిపోవడంతో గ్రామంలో ఉన్నటువంటి 60 నుంచి 70కి పైగా పశువులు చనిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క భారీ ఎత్తున ఒక 100 నుంచి 200కు పైగా పశువులు చనిపోయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో లెక్కలు తేయాల్సి ఉంది. లోపల గ్రామంలోకి అయితే పోలీసులు రెవెన్యూ అధికారులు లోపలికి అనుమతించడం లేదు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రాంతంలోనే రాయల చెరువుకు గండి పడడంతో తెల్లవారుజామున ఈ ఫ్లో చూడొచ్చు. ఏ స్థాయిలో ఉధృతి ఈ యొక్క చెరువు గండి పడినటువంటి ఉధృతి ఏ స్థాయిలో ఉందంటానికి ఈ 2 టేకు చెట్ల మధ్యన ఈ యొక్క గడ్డి ఏ విధంగా అడ్డు వేసింది, చెత్త అడ్డు వేసింది అనేది స్పష్టంగా కనబడుతోంది. ఈ దిగువన ఉన్నటువంటి కలత్తూరు హరిజన వాడకు పెద్ద ఎత్తున ముంపు నీరు కిందకి వెళ్లిపోవడంతో గ్రామంలో ఉన్నటువంటి పశువులన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో మనకి 10 అడుగుల మేర హైట్ నీరు దిగువకు ఒక్కసారిగా ఉధృతిగా ప్రవహించడం, ఒక ప్రళయం మాదిరిగా రావడంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా కూడా భయంతో పరుగులు తీసినటువంటి పరిస్థితి. గ్రామంలో కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు ఏం జరిగింది పెద్దయినా? ఎన్ని గంటలకి చెరువు గండిపడింది? చెరువు 5 గంటలకు గండిపడింది. ఇక్కడ వాటర్ వచ్చి ఫుల్గా వచ్చేటప్పటికి 7:30 బాగా తెగి 7:30 బాగా ఫుల్గా వచ్చేసింది. మొత్తం ఎంత మొత్తం కైలు మొత్తం 7 నుంచి ఎస్ఎల్పురం కావారి నుంచి పూరు కాలువ అని ఉంది. ఆ పూరు కాలువ కాడ నుంచి ఇట్లా మాల కాలువ 7 దాకా ఇదంతా ఫుల్గా ఫ్లో అయింది. నీరే కింద ఏ ఊరు వరకు? ఎంత వరకు? ఇట్లా వచ్చి అర్జునవాడ, ఇటు వచ్చి బోర్రెడ్డి కండికి ఇట్లా కాళంగి చెరువుకి వెళ్తుంది. కాళంగి చెరువు మొత్తం నీరు అంత హైట్ లో వచ్చిందా? నీరు సుమారు 10-10.5 అడుగు వస్తుంది కాలువలలో. పొలం మీద వచ్చి 5 అడుగుల దాకా వచ్చింది. పశువులు ఒక 300 పశువులు చనిపోయి ఉంటాయి. మనకు కనబడింది, కొన్ని కనబడతా ఉన్నాయి. కొన్ని కనబడతాం, కొన్ని అట్లా నదిలో కొట్టుకుపోయేసి బోర్రెడ్డి కండికి ఆ పక్కంతా పశువులే ఉన్నాయి. మేకలు అన్ని ఎన్ని ఉంటాయి? 300 పైన ఉంటాయి కానీ తక్కువ ఉండు. చాలా దారుణమైన పరిస్థితి. దారుణంగా ఇదేంటి. స్థానికులు చెప్తున్నటువంటి వివరాలు చూస్తా ఉంటే 300కు పైగా పశువులు ఈ యొక్క చెరువు గండి పడినటువంటి నీటి ఉధృతికి కొట్టుకుపోయి ఉంటాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న సబ్ స్టేషన్ కూడా కొట్టుకుపోయింది. ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ వైర్లు కూడా ఎలక్ట్రికల్ కేబుల్ వైర్లు చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గేట్ ఆనుకుని పైన దీనికంటే హైట్ 10 నుంచి 12 అడుగుల హైట్ తో ఈ నీరంతా కూడా చెరువు గండి పడడంతో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, విద్యుత్ కేబుల్ లైన్లు కావచ్చు అన్ని కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎమర్జెన్సీ ప్రాతిపదికన ఈ యొక్క విద్యుత్ లైన్లన్నీ కూడా రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం చూసినటువంటి వరద ఉధృతి చూసినటువంటి స్థానికులు కొంతమంది ఉన్నారు. పెద్ద అసలు ఆ టైంకి ఎంత ఉధృతి వచ్చింది, ఎలాంటి పరిస్థితులు చూస్తున్నారు మీరు? ఎప్పుడైనా చూసారు ఎలాంటి పరిస్థితి? ఎప్పుడు జరగలేదు ఈ విధంగా. తెల్లారితో 5 గంటలకి 5:30కి ఫోన్ చేస్తా ఉన్నారు వాళ్ళు. సరే తెల్లాత 5:30 దాకా ఏడే ఉన్నాము. 6:30, 7, 8కంతా వచ్చు. అంతే జలమయం అయిపోయి నీళ్లు ఎక్కడికి పోవాలా దిక్కి తెల్లే, ఎట్ట పోవాలనేది కూడా తెలియదు. అప్పటికప్పటికే వచ్చేసింది. ఫోన్ చేస్తానన్నారు, వచ్చేసి పప్పు సార్ శనగ చెట్టు వేసి ఒక నెల అయింది సార్. పోతా 6 ఎకరాలు దావారా మొదట్లోనే అంతా వచ్చేసింది సార్. రాళ్లు మొత్తం పెట్టేసింది. కైలు మొత్తం రాళ్లు గెన్నెలతో వెళ్ళి
ఎప్పుడు లేదు సార్ యారికి. పశువులు కూడా పశువులు కూడా చాలా చనిపోయినాయి సార్ ఈడ అర్జున్ వాళ్ళు. ఒక 100 దాకా చనిపోయినాయి. ఇళ్లలోకి నీళ్లు వచ్చేసింది. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదంటున్నారు రైతులు. ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతంలో మనం చూడొచ్చు 10 నుంచి 12 అడుగుల మేర నీరు దిగువకు ఆ యొక్క చెరువు నీరు అయితే బలంగా కిందకు దిగువన్నటువంటి ఈ యొక్క పంట పొలాల్లోకి ఇటు నుంచి నేరుగా గ్రామంలో ఏదైతే కలత్తూరు హరిజన వాడుక కింద ఉన్నటువంటి కింద గ్రామానికి వెళ్లిపోవడంతో పరిస్థితి ఏ స్థాయిలో వరద ఉధృతి గండిపడినటువంటి నీరు పరిస్థితి ఉందనడానికి మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క పొలంలో ఉన్నటువంటి దృశ్యాలే మనకి ఈ టేకు చెట్లన్నీ కూడా ఎలా ఈ వరద ఉధృతి దాటికి కిందకి వంగిపోయాయి, నేల వాలిపోయాయి అనడానికి మనకు కనిపిస్తున్నటువంటి ఈ సంఘటన దృశ్యాలే మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గేట్ చూడొచ్చు. ఈ ప్రాంతంలో ఈ హైట్ లో మొత్తం 10 నుంచి 12 అడుగుల హైట్ అంటే ఈ హైట్ కు పైన నీరు కిందకి గ్రామంలోకి ఒక్క ఉదుగుతున్న జల ప్రళయం మనం ఊహించుకోవడానికే ఆ స్థాయిలో ఊహకందని ప్రళయం మాదిరిగా ఒక్కసారిగా ఊర్లోకి రావడంతో ఊర్లో ఉన్నటువంటి 300లకు పైగా పశువులన్నీ కూడా వరద ఉధృతికి కాలంగి నదిలోకి కొట్టుకుపోయాయని చెప్పేసి స్థానిక గ్రామస్తులు చెప్తున్నారు. వారు వేసుకున్నటువంటి వేరుశెనగ పంటతో పాటు మిగిలినటువంటి అపరాల పంటలు కూడా పూర్తిగా నీటిలో ధ్వంసం అయిపోయాయని చెప్పి వారంతా ఆవేదన చెందుతున్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, కేవీపురం మండలం నుంచి. చెరువు తెగి కలత్తూరు దళితవాడ కాట్రపల్లి గ్రామం మొత్తం 2 గంటల పాటు మునిగిపోయింది. ప్రజలంతా బ్రతికి బట్టకట్టిన ఇళ్లన్నీ బురదతో నిండిపోయాయి. కట్టుబట్టలు మాత్రమే మిగిలి సామాన్లన్నీ కొట్టుకుపోయాయి. చనిపోయిన వందలాది మూగ జీవాలను కాంట్రాక్టర్లతో తీసుకెళ్లి ఊరి చివర కప్పెట్టారు. హఠాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో 2 గంటల పాటు ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని గడిపారు. ఒల్లూరు రాయల చెరువుకు గడ్డిపడడంతో ఈ యొక్క దిగువన ఉన్నటువంటి కలత్తూరు హరిజన వాడలో పశువులన్నీ కూడా భారీ ఎత్తున చనిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క గ్రామంలో ఆ చెరువుకు గండి పడిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క పశువులన్నీ కూడా వరద ఉధృతికి ఎటు వెళ్లలేక ఒక్కసారిగా చనిపోయినటువంటి పరిస్థితి. సుమారు 300లకు పైగా ఈ యొక్క ఆవులు, ఇంటి దగ్గర ఉన్నటువంటి పశువులు, మేకలు కూడా చనిపోవడం, వరద ఉధృతిలో కొన్ని కొట్టుకుపోవడం జరిగిందని చెప్తున్నారు. స్థానికంగా కొంతమంది సెల్ ఫోన్ లో విజువల్స్ కూడా తీస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క చనిపోయినటువంటి ఆవుల్ని కప్పి పెట్టడానికి ఊరి చివర వాటిని అక్కడ కప్పి పెట్టడానికి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2 ఆవులు చనిపోయిన వాటిని ఈ యొక్క ట్రాక్టర్లలో ఊర్లోంచి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 4-5 సార్లు వెళ్లారు. ఎన్ని ఆవులు చనిపోయడానికి పైగా ఇప్పటివరకు 150 పైగా గుర్తించారు. కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ట్రాక్టర్ల యజమాని మనకు అందుబాటులో ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో, లోపల ఎన్ని ఆవులు చనిపోయి ఉంటాయి? వరద 150 ఆవులు దాకా ఉంటాయి సార్. 150 ఉంటాయి. ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. అంటే పొలాల మీద బాగా తగ్గొట్టుకుని వెళ్ళిపోయింది కదా. ఇది ఉన్నట్టుకుంటే ఇన్స్టెంట్ గా జరిగింది. తెల్లారి 7:30-8 ఆ టైంలో గెండిపడి నైట్ గెండిపడింది. ఏమి తెలియదు అంతగా ఎవరికి. ఏదో చిన్న బొగడ అనుకున్నారు. ఉన్నట్టుకుంటే సడన్ గా పెరికేసింది. మీరు ఇప్పుడు చూస్తారా ఊర్లో ఎన్ని ఆవులు ఉన్నాయి ఇలా చనిపోయి ఒక 150-200 అలా ఉన్నాయి. ఇల్లులు పడిపోయి కొటాల కింద పడి పూడ్చి చాలా ఇబ్బంది పడి పూడ్చి ఇప్పటికే 2 ట్రిప్పులు పోయినా. ఇది 3వ ట్రిప్. పోతా ఉన్నా, మళ్ళీ వస్తా. ఇంకా బండ్లు ఉన్నాయి లోపల ఉన్నాయి. ఒక 5-6 బండ్లు ఉన్నాయి. తీస్తా ఉన్నారు వీలైన వరకు. 150 పై ఇంకా ఎక్కువే ఉంటాయి సార్. 200 అంటే పొలాల మీద ఉన్నాయి. ఇక్కడే కాదు, ఊళ్ళోనే కాదు, పొలాల మీద ఉన్నాయి. చూస్తూ ఉన్నాం. ఒక 200 నుంచి 300లకు పైగా ఆవులు చనిపోవడం జరిగింది. ఈ యొక్క చెరువు నీరు ఉధృతికి ఒక్కసారిగా ఇంటి దగ్గర ఉన్నటువంటి పశువులు ఒక్కసారిగా చనిపోవడంతో వాటినన్నింటినీ కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సుమారు 200 నుంచి 300లకు పైగా పశువులు ఈ యొక్క చెరువు నీరు వరద ఉధృతికి గ్రామంలో ఉన్నటువంటి పశువులు ఒక్కసారిగా మృత్యువాత పడినటువంటి పరిస్థితి. కొన్ని వరద ఉధృతికి అయితే కాలంగి నదిలోకి అలా కొట్టుకుని కిందకి దిగుకు వెళ్ళిపోయినాయి. వీటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తీసుకొచ్చి అక్కడ ఊరి చివర వాటినన్నింటినీ కూడా పాతిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, కేవీపురం మండలం నుంచి. ప్రజల్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన చెరువు వరద ఊరిని ముంచింది. ఊరిలోని ఇళ్లల్లో పేరుకుపోయిన బురదను తొలగించడానికి అగ్నిమాపక దళం రంగంలోకి దిగింది. చెరువుకు వరద ఏటా వచ్చేదే అని మొదట పట్టించుకోలేదని, ఊరిని ముంచిన తరువాతే అర్థమైంది అని గ్రామస్తులు చెబుతున్నారు. వరద గురించి అధికారులెవ్వరూ తమను హెచ్చరించలేదని గ్రామస్తులు మండిపడ్డారు.
తిరుపతి జిల్లా సచ్చివేడు నియోజకవర్గ పరిధిలో కేవీవీపురం మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క ఒల్లూరు రాయల చెరువు గండి పడడంతో కలత్తూరు గ్రామంలో మొత్తం అంతా ఈ యొక్క హరిజనవాడలోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవడంతో ఒక్కసారిగా వీరంతా కూడా భయభ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం వీరందరికీ కూడా 10 నుంచి 12 అడుగుల నీరు హైట్ మేర వీరంతా కూడా ఇళ్లలోకి చేరడంతో ఇది బురదమయంగా మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క గ్రామంలో ఎక్కడ చూసినా కూడా బురద నీరే తప్ప ప్రతి ఇళ్లలోకి బురద నీరు చేరుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు 300కు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. కొన్ని ఆ వరద ఉధృతికి అయితే కింది స్థాయిలో కాలంగి నదిలోకి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి బురద మనం చూడొచ్చు. ఇదైతే కలత్తూరు వద్ద ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఒల్లూరు రాయల చెరువు గండిపడిన తర్వాత ఒక్కసారిగా వరద ఉధృతికి పంట పొలాలు నష్టపోయాయి. ఆ తర్వాత ఉన్నటువంటి కలత్తూరులో ఉన్నటువంటి ఇంట్లో బురదమయంగా మారిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వీళ్ళ ఇంట్లో ఉండాలంటేనే నివసించడానికి ఇవన్నీ బురద తొలగిస్తే తప్ప వెళ్లలేనటువంటి పరిస్థితి. శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది పెద్ద ఎత్తున ఫైర్ ఇంజిన్లన్నీ ఇక్కడికి వచ్చి ఈ నీటిని బురదనంతా కూడా తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఈ స్థానికులు ఉన్నారు. అసలు ఏం జరిగిందమ్మా? మీ దగ్గరికి వచ్చేటప్పటికి బురద నీరు ఎన్ని గంటలకు వచ్చింది? మొత్తం అంతా మునిగిపోవడానికి ఎంత జరిగిందమ్మా? 6:30కి నిద్రలోనే ఉన్నాము. ఫోన్ వచ్చింది మా బంధువుల కాడ నుంచి, పాతపాలెం నుంచి. సరే ఇది సంవత్సరం వస్తుంది కదా అట్లా చెప్తా ఉంటారు, అది ఏం కాదు అనుకున్నాము. వాళ్ళు మళ్ళా వీడియో పెట్టారు. వీడియో చూసి కొంచెం అలర్ట్ అయ్యాము. తర్వాత ఒకే పారిగా వచ్చేసింది నీళ్లు. అసలు మేము అనుకోలేదు, ఒకే పారిగా వచ్చేసింది నీళ్లు. ఈయన అక్కడ చూద్దామనేసి కాలువ కాడికి పోతే అక్కడ ఫోన్ వచ్చే కాళ్ళకంతా ఈయన అలర్ట్ అయిపోయి జనాలకంతా చెప్పేలాగా మేము మిద్దె పైకి చర్చి పైకి వెళ్ళేసాం. పశువులు, ఆవులు, మేకలు, బండ్లు, ఆటోలు అంతా పోయినాయి. ఇంట్లో ఎలక్ట్రిషన్ వస్తువులు అంతా పోయినాయి. కరెంట్ వస్తే ఏం పోయిందనేసి తెలియాలి. ఇలాంటి పరిస్థితుల్లో మేము రైస్ అసలు లేదండి, రైస్ అసలు లేదు. 3 బస్తాలు ఉంటే 3 బస్తాలు నీళ్ళలో మునిగి. కాసారి వర్షం వస్తుంది అని చెప్పినారు, చెప్తా ఉన్నారు. ఏమో చూద్దామని అట్ట మిద్దిపైకి ఎక్కే లోపల అంత ఆకాశం అంత ఎత్తున వస్తుంది సార్. అది ఏం చెయ్యాలో తెలియలే, దడ వచ్చేసింది. ఎట్నే నిలబడిపోయినాం. ఇట్ట నిలబడిపోయినాం, నీళ్లు వస్తుందని తిరిగి చూసే లోపల ఇళ్లకి వచ్చేసింది. అంతలోపే ట్యాంక్ అన్ని కొట్టుకొని పశువులు, ఆవులు, బరుగు మొత్తం కొట్టుకొని వచ్చేసి వెళ్ళింది. ఇంట్లో ఉన్న మంచాల గించ ఏమి లేవు, అన్ని కొట్టుకొని వెళ్ళింది. పాత్రలు వండుకునే సామాను పాత్రలు కూడా వెళ్ళింది. కలత్తూరు వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ యొక్క ఇళ్లలోకి భారీ ఎత్తున గండి పడినటువంటి నీరు చేరుకోవడంతో వారంతా కూడా తీవ్రంగా నిరాశలు అయిపోయిన పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ, ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఈ యొక్క ఇంట్లో ఉన్నటువంటి రైస్ బస్తాలు కూడా ఈ యొక్క వరద నీటికి మునిగిపోయాయని చెప్పి వారంతా కూడా కన్నీళ్ల పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బురద ఏ విధంగా ఉందనడానికి ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి దృశ్యాలే ఇక్కడ చూడొచ్చు. కలత్తూరులో ఎప్పుడు కూడా చిన్నపాటి వర్షం వస్తుంది, ఆ అలవాటు ప్రకారం తామంతా కూడా అప్రమత్తం అవుతాము అనుకోని విధంగా ఒక్కసారిగా వరద ఉధృతి ఒక ప్రళయం లాగా రావడంతో తాము ఎటు వెళ్లలేనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉండడంతో తామంతా కూడా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని స్థానికంగా ఉన్నటువంటి చర్చి వద్దకు పైకి వెళ్లడంతో ప్రాణాలు దక్కించుకున్నామని చెప్తున్నారు. పశువులైతేనేమి, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, ఇటు ద్విచక్ర వాహనాలన్నీ కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, కలత్తూరు నుంచి. చెరువు కట్ట తెగి ఊరిలోకి 10 అడుగుల ఎత్తు వరకు నీరొచ్చిందని కలత్తూరు దళితవాడ ప్రజలు చెప్పారు. తమ ఇళ్లలోని పశువులన్నీ నీళ్లలో కొట్టుకుపోయాయని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రాణాలే మిగిలాయి, కానీ సర్వస్వం కోల్పోయామని ఆందోళన చెందుతున్నారు. అధికారులు వచ్చి చూశారే గాని ఎలాంటి సాయం గురించి చెప్పలేదంటున్నారు. ఏదైతే ఒల్లూరు రాయల చెరువు పడినటువంటి గండి ప్రభావంతో జల ప్రళయం ముంచివేసిందనే చెప్పాలి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యొక్క సచ్చివేడు నియోజకవర్గ పరిధిలో కేవీవీపురంలో ఉన్నటువంటి మండలంలో ఈ యొక్క కలత్తూరు దళితవాడలో ప్రతి ఇంటిని కూడా ముంచివేసినటువంటి పరిస్థితి. 10 నుంచి 12 అడుగుల మేర నీరు ఉధృతంగా ప్రవహించి ఊరంతటిని కూడా ముంచివేసింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఇంట్లో కట్టు బట్టలతో వారి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని వారు ఒక్కసారిగా వారంతా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటికి వచ్చేసినటువంటి పరిస్థితి. కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఒక జల ప్రళయం సంభవించిందా అనే విధంగా ఒక్కసారిగా వారంతా కూడా క్షణకాలం
ఆదమరిస్తే ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి. సుమారు 300కు పైగా ఆవులు ప్రాణాలు కోల్పోయాయంటే, ఈ వరద ఉధృతికి కాలంగి నదిలోకి కొట్టుకుపోయాయంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కావచ్చు, ఈ తిరుపతి జిల్లాలో ఎన్నడూ చూడని విధంగా ఈ యొక్క పశువులు మృత్యువాత పడ్డాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కేవీబీపురం వద్ద ఉన్నటువంటి ఒక ఇంటి వద్ద పశువుల కొట్టంలో కట్టివేసినటువంటి ఆవులు ఈ వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ప్రాణాల అరచేతిలో పెట్టుకుని వారంతా కూడా బిక్కుబిక్కుమంటూ స్థానికంగా ఉన్నటువంటి భవనాలపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. ఆవుల యజమాని మనకు అందుబాటులో ఉన్నారు. అసలు ఏం జరిగింది పెద్దయినా? ఎన్ని గంటలకి ఈ యొక్క నీరంతా ఒక్కసారిగా చెరువులోకి వచ్చింది? 8:20 వచ్చింది సార్. చెరువు దిగిపోయి సడన్ గా చూసే కాడికి ఏం తట్టుకోలేకుండా చచ్చిపోయింది. 10 మేకలు 20 ఆవులు మొత్తం కొట్టుకు పూసింది. పక్కన ఉండే వాళ్ళదంతా కూడా ఉంది, 10 వాళ్ళదంతా కూడా 20 మేకలు ఆవుల దాకా ఉండదు. అవి ఉధృతిగా వచ్చింది నీరు. ఒకేసారి 10 అడుగుల దాకా హైట్ వచ్చింది నీళ్లు. ఇంట్లో కూడా నిలబడలేకుండా అంతా మిదిల మీద పోయి నిలబడుకున్నారు. అంత సడన్ గా వచ్చి ఆ కట్ట దాకపోయి ఉంటే ఊరు శ్మశానం లాగా అయిపోయి ఉంటుంది. ఈ కట్ట మొత్తం లేకపోయి ఆనకట్ట దాకపోయి ఉంటే ఆ మరి అయిపోయింది సార్. మా వరకు ఎన్ని ఆవులు చనిపోయాయి? ఎంత నష్టం సంభవించింది నీకు? నా వరకు 10 మేకలు 20 ఆవులు చచ్చిపోయింది సార్. 4-5 లక్షల దాకా పోయింది నాది. ఆవులతో చచ్చిపోయింది. అధికారులు కలెక్టర్ ఎవరైనా వచ్చారు? కలెక్టర్లు ఎవరు రాలేదు. ఆర్డీఓ మాత్రం వచ్చారు, లోపలికి రాకుండా బయటనే ఉండారు. ఎస్పీ సార్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఆ బయటనే ఉండారు. ఆడ నుంచి ఫైర్ ఇంజనీర్ ఎంత వచ్చి ఉండదు, ఇంతవరకు లోపలికి తీసుకుని వచ్చి ఏం చేయలేదు. వస్తానంటున్నారు, ఇంతవరకు రాలేదు. 9 గంటల నుంచి ఆడనే ఉండారు, మొత్తం బయట ఊరు బయటనే ఉండారు. లోపలికి వచ్చి చూడలేదు, వచ్చి చూసుకుని వెళ్తా ఉండారు కానీ లోపలికి రావడం లేదు సార్. కలత్తూరు దళితవాడలో ఈ యొక్క వరద ఉధృతికి ఏ స్థాయిలో యొక్క రాయల చెరువు గండి పడడంతో ఒక్కసారిగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి బిల్డింగ్ల పైకి వెక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. సుమారు 300కు పైగా ఆవులు మృత్యువాత పడ్డాయంటే ఈ పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటానికి జల ప్రళయం, జల విధ్వంసానికి ప్రత్యక్షంగా సాక్షిగా నిలుస్తున్నాయి. ఊరు చివర ఉన్నటువంటి 2 కట్టలు తెగి ఆ పక్కన ఉన్నటువంటి కాలువలోకి వరద నీరు వెళ్లిపోవడంతో తమకు గ్రామానికి కొంత ఉపశమనం కలిగించిందే తప్ప, లేదంటే ఊరు మొత్తం జలప్రలయంగా మునిగిపోయి ప్రాణాలంతా కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు వచ్చేవని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. మునిపెన్నడూ చూడని విధంగా ఒక్కసారిగా ఈ యొక్క సత్యవేడి నియోజకవర్గంలో కేవీబీపురం మండలంలో కలత్తూరు గ్రామంలో తొలిసారిగా ఇంత జల విధ్వంసాన్ని చూసాం ప్రత్యక్షంగా. తమ మూగజీవాలన్నీ కూడా ప్రాణాలు కోల్పోయి అంటూ వారు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, కలత్తూరు గ్రామం నుంచి. చెరువు కట్ట తెగి నీరంతా ఊరి మీద పడింది. అయితే కాలంగి నది కట్ట తెగి ఈ నీరంతా ఆ నదిలోకి పోయింది. లేదంటే ఊరంతా వల్లకాడుగా మారేదని జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటూ ప్రజలు ఎంతో భయంతో చెప్తున్నారు. కట్టు తెంపుకున్న జీవాలు నీటిలో కొట్టుకుపోయాయి. కట్టు తెంచుకోలేనివి ఊర్లోనే చనిపోయాయని చెప్పారు. ఒల్లూరు రాయల చెరువు నుంచి వచ్చినటువంటి గండి నీరంతా కూడా దిగున ఉన్నటువంటి కేవీబీపురం మండలంలో ఈ యొక్క కలత్తూరు దళితవాడను మొత్తం ముంచివేసింది. జల ప్రళయం అనే చెప్పాలి. 12 అడుగుల మేర హైటు నీరు ఉధృతితో ఒక్కసారిగా ఊరు మొత్తాన్ని ముంచివేయడంతో ఊర్లో ఉన్నటువంటి 300కు పైగా ఆవులు, 250 మందికి పైగా జీవాలంటే మనం చెప్పుకునేటువంటి మేకలు కొట్టుకుపోయాయని చెప్పేసి వారంతా కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఊరికి పడినటువంటి గండి మనం చూడొచ్చు ఏ స్థాయిలో వరద ఉధృతి ఉన్నది అనడానికి. మనకు ఊరిని ఆనుకున్నటువంటి ఒక కట్ట తెగిపోయింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క కట్ట తెగిన తర్వాత వరద నీరంతా కూడా చెరువులోకి కింద ఉన్నటువంటి దిగున ఉన్నటువంటి కెనాల్లోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. స్థానికంగా వరద ఉధృతి 10 నుంచి 12 అడుగుల మేర ఉధృతంగా ప్రవహించడంతో ఈ యొక్క దాటికి ఈ యొక్క కట్ట ఆనుకున్నటువంటి గట్టంతా కూడా కొట్టుకుని కిందికి లోపలికి వెళ్లిపోవడం జరిగింది. ఈ యొక్క సంఘటన ప్రాంతంలో ప్రత్యక్ష సాక్షులు మనకి కనిపించే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు జరిగిన సమయంలో ఎన్ని ఆవులు వచ్చి ఉన్నాయి పెద్దనా? ఏం జరిగింది అసలు ఆ టైంలో? ఎప్పుడైనా చూసారు ఎలాంటి పరిస్థితి? ఉదయం 9 గంటలకి వర్షం మామూలుగా నీళ్లు మామూలుగా వస్తుంది. మేమంతా పేడ ఎత్తా ఉన్నాము, పోసేసి వచ్చినాం. వచ్చే కాలికి లైట్ గా వస్తున్నాయి. వచ్చే కాలికి మేము ఆవు పాలు పిండాము. కాసేపు కరెక్ట్ గా అరగంటకే ఈ కట్ట దిగిపోయింది. ఈడ కట్టి పెట్టున్న జీవాలం ఒక్క జీవాలు లేదు. వరద ఉధృతికి గండి పడినటువంటి ప్రభావం కారణంగా ఒక్కటి కూడా ఇక్కడ కనిపించకుండా వెళ్లిపోయినటువంటి పరిస్థితి. దాదాపు నేను పుట్టి 25 సంవత్సరాలు అయింది. దీనికన్నా ముందు కూడా చెప్పేవారు ఆ గండి తెగితే మన ప్రాణాలకి చాలా అపాయం ఉందని. అదేవిధంగా ఇప్పుడు మాకు సర్వం కోల్పోయామనే బాధ మాకు ఎక్కువగా ఉంది. ఎందుకంటే చాలా జీవాలు చనిపోయాయి, ఆస్తి నష్టం ఎక్కువ జరిగింది.
ఇంట్లో వస్తువులు అన్ని పోయాయి, ఏం లేవు ఇప్పుడు ఉండడానికి కూడా. ఇంటి లోపల కూడా నీళ్లు చేరడం జరిగింది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకెళ్లాలి. గ్రామ పంచాయతీ మినిస్టర్ గా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తక్షణమే దీనికి స్పందించి దీనికి మాకు పరిష్కారం చేయాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు ఇంతవరకు ఇంత పరిస్థితి ఉన్నా కూడా వచ్చి చూడడం కాదు కానీ ఒక మాట కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ఖచ్చితంగా మాకు దీనికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఇంత పెద్ద ప్రళయం సంభవించినప్పటికీ ఉన్నతాధికారులు రాకపోవడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ సమయంలో ఏం జరిగింది? కట్ట తెగిపోకుంటే పరిస్థితి, ఊర్లో పరిస్థితి ఏంటి? జలమయం సార్, మొత్తం మంది చచ్చిపోయి ఉంటారు. కట్ట 3 చోట్ల తెగిన వల్ల మొత్తం బయటకు వెళ్ళింది నీరంతా, వచ్చిన నీరంతా. లేకపోతే మొత్తం ఊర్లో ఉండే మనుషులంతా చచ్చిపోయి ఉంటారు. ఊరు కనబడి ఉండదు, అసలు విలేజ్ లేదు అనేసి అనుకోవాల్సిందే. ప్రభుత్వం ఆ మార్గం జరిగిపోయి ఉంటుంది. ఎవరు రాలేదు సార్, ఇంతవరకు రాలేదు. ఆర్డీఓ మాత్రం ఉదయం వచ్చారు 9:30కి. ఉదయం వచ్చి బయటనే ఉండారు కానీ ఇంతవరకు లోపలికి రాలా. ఇంత ముందు ఎప్పుడైనా చూసావా తల్లి ఇలాంటి వరద ఉధృతి పరిస్థితి? ఇప్పుడు దా చూస్తుంటాము. ఈ వయసులో ఇంతవరకు ఇప్పుడు నేను చూడలేదు. పెద్దనా నువ్వు చెప్పు, ఆ పరిస్థితి ఎంత వరద వచ్చింది, ఆ పరిస్థితి ఎప్పుడైనా చూసావా? నేను ఎప్పుడు చూడలేదు సార్, ఈ మారిగా నీళ్లు చూసి నేను చూడలేదు. అంటే ఎగ ఇంకొక చెరువు ఉండదు, ఆ చెరువు నీళ్లు వచ్చి ఆ అట్ట కొట్టిందే గాని ఇట్ట ఊరు మీద రాలేదు. ఇప్పుడు మాత్రం వచ్చి అల్లకొల్లారం చేసేసింది సార్. ఒక్కసారిగా ఒకే నిమిషానికి అయిపోయింది నీరు మొత్తం. ఇంట్లో ఉన్నారు ఎన్ని ఆవులు పోయినాయి మీ? మా 12 పోయినాయి. వచ్చి దిగేసినాయి అంతే, అప్పుడే వచ్చేసింది నీళ్లు. నేను కూర్చొని చూస్తూనే ఉన్నాను ఆడ దాటుకొని వచ్చి. చాలా బాధపడుతున్నారు ఈ వృద్ధ దంపతులు. మనం చూస్తున్నాం 12 ఆవులు, వారికి సంబంధించి వాళ్ళ కళ్ళ ముందే ఆవులు ఈ యొక్క చెరువు గండిపడిన నీటి ఉధృతికి కొట్టుకుని ఇలా కింది స్థాయికి దిగువ స్థాయికి మొత్తం అంతా కూడా వెళ్లిపోయినాయి. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో మనం ఊహించుకోవడమే, ఊహాజనితంగా మనం చూడడానికి చాలా ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం. ఇంత దారుణమైన పరిస్థితులు అయితే ఎప్పుడు చూడలేదు. ఇంత దారుణంగా వరద ఉధృతి తమ గ్రామాన్ని ఎప్పుడు ముంచెత్తింది లేదు. తొలిసారిగా తమ గ్రామంలోకి జల ప్రళయం సంభవించి ఊర్లో ఉన్నటువంటి పశువులు కావచ్చు, మేకలు కావచ్చు అన్ని కూడా కిందికి కొట్టుకుపోయాయని చెప్పి వారంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. జిల్లా ఉన్నతాధికారులు ఇంతవరకు కూడా తమకు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంత పెద్ద ప్రళయం వచ్చినప్పటికీ కనీసం సహాయం చేయలేదంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, కలత్తూరు, దళితవాడ నుంచి.